ఉన్నాడు అని బైబిల్ వాక్యం దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే పాపము చేసి పాపం వల్ల దేవుని యొద్దకు చేరలేకపోతున్నాడు. దేవుని యొద్దకు చేరాలంటే ఒక మార్గం ఏర్పాటు చేయాలి. ఆ యొక్క మార్గము ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఈ లోకం జన్మించి ఆయన ప్రాణం పెట్టి కల్వరి శిలువలో ఆయన రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు. మన యొక్క పాపమును ఆయన పైన తీసుకొని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించినాడు. ఆయన యొక్క నీతి ద్వారా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తుని అంటే ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించినట్టయితే మనం రక్షణ పొందుతాము. మరణం తర్వాత మరణం కూడా ఉన్నది. ఆ మరణం ఎవరికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో తన పాపములు కడుక్కోలేకపోతే వారు మరణిస్తారు. అంటే ఆత్మకు 2వ మరణం ఉన్నది. మన ఆత్మ నశించుకోవచ్చు అంటే ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాలి.